ప్రకటన తర్వాత నిజామాబాద్ జిల్లాలో మిగతా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్సాహంగా చాలామంది యువకులు, మహిళలు, రైతులు వీళ్ళంతా కూడా మరి బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేయాలని, అభ్యర్థులుగా నిలబడతామని ఉత్సాహాన్ని చూపించడం నిజంగా ఇది మా వ్యతిరేక పార్టీలు ఎవరైతే చెప్తూ వచ్చాయో రాష్ట్రంలో బీఆర్ఎస్ఏ లేదనే దానికి మరి ఈరోజు ఆర్మూర్లో కానీ, నిజామాబాద్లో కానీ, మన గుంటూరులో కానీ, ఇంకా మిగతా జిల్లాలో కానీ జరుగుతున్న కార్యక్రమాలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం పైన చూపిస్తున్న విశ్వాసం. మరి ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన ఎన్నిక. ఈరోజు ఈ ఓట్లు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే తెలంగాణకు శ్రీరామ రక్షణగా బీఆర్ఎస్ నిలుస్తుంది. ఈరోజు పక్క రాష్ట్రాలు కుట్ర పడుతున్నాయి, మన నీళ్ల దోపిడీ ప్రయత్నాలు జరుగుతున్నాయి, యువకులకు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో లోపాలు జరుగుతున్నాయి. మన పార్లమెంటు, అసెంబ్లీ సీట్లు తగ్గే ప్రయత్నం జరుగుతుంది. కావున ఈరోజు బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ తెలంగాణ వాయిస్ కేవలం హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్తో పరిమితం కాకుండా రేపు ఢిల్లీలో కూడా చాలా బలంగా వినిపించడానికి ఇది ఒక మంచి అవకాశం తెలంగాణ ప్రజలకు. నాకు సంపూర్ణమైన విశ్వాసం తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో మరి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారు. గత సర్పంచ్ ఎన్నికల్లో కూడా మరి పెద్ద సంఖ్యలో సర్పంచులు గెలిచారని పార్టీ బీఫామ్ లేని వాతావరణం, కానీ ఇది బీఫామ్లో ఉన్న వాతావరణం కాబట్టి ఇంకా ఎక్కువ సంఖ్యలో గెలుస్తారు.